యూనిట్లు 34 ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. ఆధునికమైనటువంటి నగరాల నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ అన్నారు, మాట నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇలాంటి చాలా అవకతవకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొత్తగా ఇండ్లు కడతామన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా ఊర్లో కాదు, ఎక్కడో అడవిలో, ఎక్కడో చెరువులో, ఎక్కడో వాగులో ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు. గవర్నమెంట్ భూమి తీసుకోవడం, దాని మీద లో లెవెల్ అని, దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్లకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేంద్రేజ్ కింద. పేరు మీది, ధనం ప్రభుత్వాన్ని, దోచుకున్నది పెత్తందారులు, దోపిడీదారులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ప్రక్షాళన చేశాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ల ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 2,50,000 ఇస్తారు, గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలు ఇస్తారు. దీనికి అదనంగా బీసీలకు, ఎస్సీలకు 50,000, గిరిజనులకు 75,000, ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు, చాలా అడవుల్లో దూరంగా ఉంటారు, అలాంటి వాళ్ళకు అదనంగా 1 లక్ష ఇస్తున్నాం. వీడికి వస్తానే రాయిచోటికి మా మైనారిటీ ముస్లిం సోదరిమణులు జ్ఞాపకం వచ్చారు. అందుకే చెప్తున్నా, ముస్లింలకు కూడా బీసీలు, ఎస్సీలతో సమానంగా 50,000 అదనంగా ముస్లింస్కి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా, అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం. దీనివల్ల ఈరోజు 5,98,000 ఇండ్లు, దగ్గర దగ్గర 6 లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు. దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 3,220 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దీనివల్ల బీసీలకు 3,75,000 కుటుంబాలకు లాభం వస్తుంది, ఎస్సీలకు 1,57,000 వస్తుంది, ఎస్టీలకు 46,000 వస్తుంది, 22,000 మంది ఆదివాసులకు వస్తుంది. ఇప్పుడే మైనారిటీస్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర
నూతన సంవత్సరం రోజు ఉగాది. ఆ రోజున 5,90,000 గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత నాది. మా మంత్రి గారికి ఈరోజు ఆదేశాలు ఇస్తున్నా, సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి చేసే బాధ్యత మీది. చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం. ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు కాని పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను, విడిపోకుండా కలిపాలని. అవసరమైతే పేరెంట్స్ ఉంటారు,